రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రజలంతా నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ బి శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మొత్తం 8,203 పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1,302 స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్, 1,926 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్ గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, దాని ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మనకున్న ఫోర్సే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ ను రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ గానీ, సిఐడి గానీ, ఏసీబీ గానీ ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ ను రిక్వెజిషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. ఫైనల్ గా ఎవరైతే ఎలక్షన్లకు ఓటింగ్ చేసే వాళ్ళు, ప్రజలు, ఓటర్లు నిర్భయంగా, నిశ్చింతగా, అనుమానం లేకుండా వెళ్లి వాళ్ళు ఓటింగ్ చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను.